మొదటి 2 వచనం చదువుకుందాం. అయ్యగారు చదివి సహకరిస్తారు. ఈ 2 వచనాల నుండే ఒక 15 నిమిషాలు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి అతడు వారిని చూచి గుడారపు వాకిలి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసలు తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎదుటకు వచ్చిరేమో. ఆమేన్. చెప్దాం గట్టిగా ఆమేన్. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, దేవుడు చూసినటువంటి వారి జీవితాలలో ఎంతో వారు ఆదరించబడ్డారు. అయితే ఇక్కడ నేను అందించబోతున్నటువంటి వాక్యాంశం ఏమిటనగా, దేవుడు చూసినటువంటి వారి జీవితాలు ఎట్లాగా ఆశీర్వదించబడ్డాయో ఒక 15 నిమిషాలు మనం తెలుసుకుందాం. దేవుడు చూసినటువంటి మనుషుల జీవితాలు ఆదరించబడ్డట్టుగా మనం చూస్తే, అదే సమయంలో దేవుణ్ణి చూసినటువంటి భక్తుల జీవితాలు ఎంతగా దీవించబడ్డాయి, ఎంతమందికి వారు ఆదర్శంగా చేయబడ్డారు, ఎంతమందికి వారు ఆశీర్వాదకరంగా మారినారు అనడానికి బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారిని మనం చూస్తాం. ఎవరు చూస్తామమ్మా? అబ్రహాం గారిని మనం చూస్తాం. అబ్రహాం గారంట ఎండవేళ ఆయన ఎవరిని చూస్తారు అని మనం చదువుతూ ఉంటే, ఆయన దేవుణ్ణి చూసినట్టుగా మనం గమనిస్తాం. అయితే చూసిన తర్వాత ఆయన జీవితము ఎట్లాగా మారిపోయిందంటే ఆశీర్వాదకరంగా మారింది. ఎట్లా మారిందమ్మా? ఆశీర్వాదకరంగా అబ్రహాము గారి జీవితము మారింది. కారణం ఏమిటనగా, అబ్రహాము గారు దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం ఇవ్వడమే కాకుండా వారికి ఏదైతే కావాలో అది ఆహారముగా సమకూర్చారు. ఇందు నిమిత్తమే కదా మీరు ఇక్కడికి వచ్చిరని అనగా, దేవుని చిత్తం ఏమిటో, దేవుని యొక్క హృదయం ఏమిటో తెలుసుకున్నటువంటి వారు అబ్రహాము గారు. దేవుని యొక్క హృదయం ఏమిటి అనేటటువంటిది విశ్వాసముగా దేవుని ఆరాధిస్తున్న వారంగా మనకు తెలిసి ఉండడము చాలా ప్రాముఖ్యము. చాలా మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. కానీ దేవుని యొక్క హృదయం ఏమిటి, దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏమిటి, దేవుడు మన ఎడల ఏమి ఆశిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చాలా సార్లు మరిచిపోతూ ఉంటాం. అందుకొరకే మన జీవితంలో కొన్నిసార్లు దేవుడి నుండి ప్రతిఫలము మనం పొందుకోలేక నిరాశ్రాయులముగా, నిరుత్సాహముగా, నిస్సహాయులముగా మనం కొన్నిసార్లు ఉంటాం. దానికి కారణం ఏమిటనగా, దేవుని యొక్క చిత్తము ఏమిటి అనేటటువంటిది తెలుసుకోలేకనే మన జీవితాన్ని మనం ముగించే వారంగా మనం ఉంటాం. కానీ అబ్రహాము గారిని మనం చూస్తే ఎండవేళ దేవుణ్ణి చూసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎండపూట దేవుణ్ణి చూసినటువంటి అబ్రహామును మనం చూస్తున్నాం. అదే సమయంలో అదే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తే, హవ్వ ఎవరు చూసిందట? సాయంకాలం పూట ఎవరు చూసింది? అపవాదిని చూసింది. ఎవరు చూసిందమ్మా? చూడండి, ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం మనం గమనిస్తే, ఆదాము గారేమో ఎండపూట దేవుణ్ణి చూడడానికి తనను తను సిద్ధపరచుకొని దేవుణ్ణి చూస్తా ఉంటే, హవ్వమ్మ సాయంకాలం చల్లపూట ఎవరు చూసిందంట? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు చూసింది? సాతాన్ని చూసింది. దేవుణ్ణి చూసినటువంటి అబ్రహాము గారి జీవితము ఆశీర్వాదానికి కారణమవుతే, హవ్వమ్మ సాతాన్ని ఆ చల్లపూట సాతాన్ని చూడడాన్ని బట్టి హవ్వ యొక్క పరిస్థితి పతనావస్థకు చేరింది. ఒక కుటుంబమేమో బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదానికి కారణంగా నిలిస్తే, మరొక కుటుంబము దేవుడు చేసినటువంటి కుటుంబము దేవుడిని చూడకుండా సాతానుని ఆ చల్లపూట చూడడాన్ని బట్టి పతనానికి, పాపానికి కారణంగా మిగిలిపోయింది. దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి అబ్రహాము
దేవుణ్ణి చూడగలిగి విశ్వాసులందరికీ ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదానికి వారసుడుగా మిగిలిపోతే శాపానికి, పాపానికి కారణముగా ఆదాము మరియు అవ్వలు మిగిలిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. హల్లెలూయా. అందుకొరకే దేవుని చూసినటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. అదే సాతాన్ని చూసినటువంటి అవ్వమ్మలు పాపానికి వారసులుగా చేయబడ్డారు. ఇదెంత బాధాకరము కదా. స్వయాన దేవుడి చేతిలో చేయబడినటువంటి ఆదాము అవ్వలేమో పాపానికి వారసులుగా మిగిలిపోతే ఈ ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి అబ్రహాం గారు, దేవుడిని చూసినటువంటి అబ్రహాం గారు ఆశీర్వాదానికి కారణముగా విశ్వాసులకు ఒక విశ్వాసకి తండ్రిగా మిగిలిపోయాడు. ఇదెంత అద్భుతము, ఎంత అదృష్టము అబ్రహాము గారి జీవితము. కారణం ఏమిటంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు అబ్రహాము. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన జీవితంలో ఏమి చేయబోతున్నాడో అబ్రహాము గారికి తెలుసు. దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉన్నటువంటి అబ్రహాము గారు దేవుడు ఏదైతే చెప్పినాడో అది అబ్రహాము గారు తూచ తప్పక పాటించి ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఏదైతే చెప్పినాడో, దేవుడు ఏదైతే తినవద్దు అని చెప్పినాడో ఆ పండును తిని పాపానికి కారకులుగా మిగిలిపోయారు ఆదాము అవ్వలు. అందుకోసమే ఆదాము అవ్వలు దేవుని యొక్క హృదయానికి దూరంగా ఉన్నారు. అబ్రహాం గారు దేవుని యొక్క హృదయానికి దగ్గరగా చేయబడ్డాడు. దేవుని హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క హృదయానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు పతనావస్థకు చేరుకుంటారు. కాబట్టి ప్రియ సంగమా, ఈ రోజున మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని ఆరాధించవచ్చు, దేవుని వాక్యాన్ని వినవచ్చు. కానీ దేవుని యొక్క హృదయానికి ఎవరైతే దగ్గరగా ఉంటారో వారు మాత్రమే దీవించబడతారు, వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క హృదయానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు మాత్రం ఆశీర్వదించబడరు. కారణం ఏంటనగా దేవుణ్ణి చూసే వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పగటి వేళ దేవుని చూస్తే ఆదాము చల్లని వేళ సాతాన్ని చూస్తారు. సాతాన్ని మాత్రమే కాకుండా అవ్వమ్మ దేవుడు పెట్టిన పండును చూసింది. ఆ రమ్యమైనటువంటి పండు మీద తన చూపును నిలిపింది. కనులకు రమ్యమైనగా కనిపించినటువంటి ఆ పండు వైపు తన దృష్టిని మరల్చి తన విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు చెప్పిన మాట వైపు చూడకుండా కేవలం సాతాను చెప్పిన మాట మీద దృష్టి నిలిపి ఆ రమ్యంగా కనులకు ఇంపుగా కనిపించినటువంటి ఆ పండును మాత్రమే చూసింది. ఆ పండు ద్వారా పాపాన్ని మూట కట్టుకుంది. తద్వారా నాశనానికి కారణంగా వారు మిగిలారు. కానీ అబ్రహాము గారు ఆ దేవుడి యొక్క దూతల్ని చూడడమే కాకుండా దేవుడు ఎందుకోసమైతే వారి మధ్యకు వచ్చారో, దేవుడి యొక్క చిత్తం ఏమిటో అనేటటువంటిది అబ్రహాము గారికి తెలుసు. అందుకోసమే వారికి ఆహారాన్ని ఇచ్చి వారి యొక్క కడుపు నిండేదిగా ఆహారంగా పెట్టి మీరు ఇందు నిమిత్తమే కదా నా దగ్గరికి వచ్చారన్నట్టుగా, అనగా దేవుడి యొక్క చిత్తము తెలుసుకున్నటువంటి అబ్రహాము గారు, దేవుడిని చూసినటువంటి అబ్రహాము గారు దేవునికి చివరిగా కూడా అబ్రహాము గారి జీవితంలో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డట్టుగా మనం గమనించాం. ప్రతి స్థలంలో కూడా దేవునికి ఆయన ఎట్లా నిలబడ్డాడంటే దేవునికి ఒక ప్రతినిధిగా, దేవుని నామాన్ని గొప్ప చేసే వ్యక్తిగా అబ్రహాం గారు నిలబడ్డారు. కానీ ఆదాము అవ్వల ద్వారా లోకానికి పాపము ఏమైంది సంప్రాప్తమవుతే అబ్రహాం గారి ద్వారా లోకానికి, అనగా మనకు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంరక్షణ ఉన్నటువంటి మనందరికి కూడా అబ్రహాము గారి ద్వారా మనము, అనగా అబ్రహాము వారసులంగా మనం చేయబడము. విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముకు విశ్వాసులకు అబ్రహాం చేయబడితే మనమందరం కూడా ఆయన మనకు తండ్రిగా చేయబడ్డాడని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎండపూట అబ్రహాము గారు చూస్తారు, చల్లని వేళలో సాయంకాలం పూట సాతాన్ని చూస్తారు. వారు సాతాన్ని చూడడం బట్టి వారు పతనం అయిపోయారు. కానీ దేవుడు చూసినటువంటి అబ్రహాము ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడని పేరు పెట్టబడ్డది. హల్లెలూయా.
మరి ముఖ్యంగా దేవునికి స్నేహితుడిగా చేయబడ్డాడు అబ్రహాము. కారణం ఏంటంటే అబ్రహాముకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా అని దేవుడు అంటాడు. అబ్రహాముకు చెప్పకుండా అనగా దేవుని సన్నిధతులు అబ్రహాము నేను మరుగుపరుస్తానా అంటాడు. కారణం ఏంటనగా దేవుని యొక్క హృదయాన్ని అబ్రహాము గారు తెలుసుకున్నాడు. తద్వారా దీవించబడ్డ వ్యక్తిగా అబ్రహాము గారు ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి క్రీస్తునందు ప్రేమ సంగమా, మనమందరం కూడా అబ్రహాము దేవుడు మరి ఏలినాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆదమవ్వలు సాతానుక ఏలికి కిందికి వెళ్ళారు. సాతానుడు ఆదమవ్వల్ని ఏలడం ప్రారంభించాడు. వారు నాశనానికి దారి తీస్తాడు. తద్వారా మన జీవితంలో కూడా మనం గమనిస్తే మనల్ని దేవుడు దేని వాక్యం ఏలితే మనం స్వతంత్రంగా ఉంటాం. సాతాను మనల్ని ఏలితే మనం బానిసలుగా ఉంటాం. అందుకోసమే బానిసలుగా కాకుండా దేవుని యొక్క వాక్యం కిందికి వద్దాం. దేవుని వాక్యం మనం దేవుని వాక్యాన్ని కిందికి మనం వస్తే, దేవుని వాక్యం మన మీద ఆధిపత్యం ఉంటే మనం ఆశీర్వించబడతాం. ప్రియులారా, మనం స్వతంత్రులం అవుతాం. ఏ పాపము ఏ శాపము మనం లేదు. మనం స్వతంత్రులమై ఉంటాం. ఆ స్వాతంత్రము క్రీస్తులో మనకు ఉంది, క్రీస్తు రక్తంలో ఉంది, ఆ శిలువలో మనకు ఆ స్వాతంత్రం ఉంది. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఏమై ఉన్నామంటే, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నామో మనమందరము స్వతంత్రులమై ఉన్నాం. ఎలాంటి స్వాతంత్రం అనగా పరలోక సంబంధమైన స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. ఇక పాపము మనల్ని ఏలడానికి వీలు లేదు. పరిశుద్ధత మనం ఏలుతుంది. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.